నమస్కారం స్నేహితులారా. కర్ణాటకలోని తుమ్కూరు జిల్లా తిప్టూరు తాలూకాలో వెలిసిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు చారిత్రక సంపద విఘ్నసంతే. ఇక్కడ కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము హొయసల సామ్రాజ్య వైభవానికి నిలువుటద్దము. 13వ శతాబ్దంలో అంటే సుమారు క్రీస్తుకం 1286లో నిర్మించబడిన ఈ ఆలయము కాలగమనంలో చెక్కుచెదర శిల్పకళా సౌందర్యంతో మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ ఆలయము త్రికూటాచల శైలిలో నిర్మించబడింది. అంటే ఇక్కడ 3 గర్భాలయాలు ఉంటాయి. ప్రధాన గర్భాలయంలో లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రసన్న రూపంలో కొలువై ఉండగా, మిగిలిన 2 గదుల్లో వేణుగోపాలస్వామి మరియు కేశవస్వామి దర్శనమిస్తారు. ఈ ఆలయ గోడలపై చెక్కబడిన దశావతారాలు, పురాణ గాథలు మరియు సుందరమైన నృత్యభంగిమలు హొయసల శిల్పుల నైపుణ్యానికి పరాకాష్ట. ముఖ్యంగా ఇక్కడి సీలింగ్పై ఉన్న అష్టదిక్పాలకులు మరియు పద్మకోశం వంటి శిల్పాలు పర్యాటకులను ఆశ్చర్యపరుస్తాయి. విఘ్నసంతే అని పేరు వెనుక ఒక విశిష్టత ఉంది. పూర్వము ఈ ప్రదేశంలో విద్యార్థులు శాస్త్రచర్చలు చేసేవారని, జ్ఞానాన్ని సంపాదించేవారని, అందుకే ఈ ఊరికి పేరు వచ్చిందని చెబుతారు. నరసింహస్వామి ఇక్కడ చాలా శాంతమూర్తి కనిపిస్తారు. భక్తులు తమ కష్టాలను తొలగించుకోవడానికి, ముఖ్యంగా విద్య మరియు జ్ఞాన సముపార్జన కోసము ఈ స్వామిని దర్శించుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయము ధ్యానానికి మరియు మానసిక ప్రశాంతతకు నెలవు. చరిత్రను ప్రేమించే వారికి, ఆధ్యాత్మికతను కోరుకునే వారికి విఘ్నసంత ఒక అద్భుతమైన గమ్యస్థానము. బెల్లూరు, హలేబీడు వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలంతా ప్రచారం లేకపోయినా ఈ ఆలయ వైభవము ఏమాత్రం తక్కువ కాదు. వీలు చిక్కినప్పుడు తప్పకుండా ఈ శిల్పకళా వైభవాన్ని దర్శించండి. ఈ దేవాలయము నొనవెనగిరి నుంచి 5 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ దేవాలయం చేరుకోవడానికి తురువికేరి నుంచి డైరెక్ట్ బస్సు సౌకర్యం లేదు. నొనవెనగిరి నుంచి ఆటోలు దొరుకుతాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ విత్ త్రిపుర.